ఒక ఇతిహాసంలో ఒక్కోసారి ఒక చిన్న వార్త మొత్తం కథనే మార్చేస్తుంది. నిరాశతో నిండిన ఒక రాజ్యంలో ఆశ మళ్ళీ ఎలా చిగురించిందో, ఒక మహాసంగ్రామానికి అది ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఒకే ఒక సందేశం ఒక మహా ఇతిహాస యుద్ధం గమనాన్ని ఎలా మార్చగలుగుతుంది? ఈ ప్రశ్నే మనల్ని ఈ కథలోకి లోతుగా తీసుకెళ్తుంది. మన కథ కిష్కింధ రాజ్యంలో మొదలవుతోందన్నమాట. ఇక్కడ ఒక వానర సైన్యం నెలల తరబడి ఒకే ఒక్క శుభవార్త కోసం ఎదురుచూస్తోంది. వాళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలించబోతోంది. చూడండి, రాముడు, లక్ష్మణుడు, వాళ్ళ వానర సైన్యం అందరి ముఖాల్లోనూ ఒక రకమైన ఆందోళన, నిరీక్షణ కనిపిస్తోంది కదా. నెలల తరబడి సాగిన అన్వేషణ వాళ్లను నిరాశలో ముంచేసింది. అయినా సరే వాళ్ళ హృదయాల్లో ఎక్కడో ఒక చిన్న ఆశ మాత్రం ఇంకా మిగిలే ఉంది. అంత నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా ఒక కేక. అంగదుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ అందరికన్నా ముందు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతని గొంతు భూమంతా ప్రతిధ్వనించి అక్కడున్న వాళ్లందరిలో సంతోషాన్ని నింపేసింది. అంగదుడి వెనుకే వస్తున్నాడు చూడండి, ఆ శుభవార్తను మోసుకొచ్చిన అసలు సిసలైన వీరుడు హనుమంతుడు. తన సుదీర్ఘమైన కష్టమైన ప్రయాణాన్ని ముగించుకుని నేరుగా రాముడి పాదాల దగ్గరకు చేరుకున్నాడు. రాముడి ముందు నమస్కరిస్తున్నప్పుడు ఆయన ముఖం గర్వంతో వెలిగిపోతోంది. ఇక హనుమంతుడు జరిగిందంతా వివరించడం మొదలుపెట్టాడు. ఆ విశాలమైన సముద్రాన్ని ఎలా దాటాడు, లంకలో సీతమ్ముని ఎలా కనుక్కున్నాడు, ఆ రాక్షసుల కాపలాలో కూడా ఆమె విశ్వాసం ఎంత దృఢంగా ఉందో కళ్లకు కట్టినట్టు చెప్పాడు. అన్నింటికన్నా ముఖ్యంగా దానికి సాక్ష్యంగా సీతమ్మిచ్చిన చూడామణిని తీసి ఎంతో భక్తితో రాముడికి సమర్పించాడు. ఇక్కడే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆశకు ఎంత బలముంటుందో కదా. ఒక్క మంచివార్త నెలల తరబడి వాళ్లను పట్టిపీడిస్తున్న నిరాశను ఒక్క క్షణంలో మాయం చేసేసింది. సైన్యంలో మళ్లీ కొత్త ఉత్సాహం, కొత్త ధైర్యం వచ్చేశాయి. సరే, ఈ ఆశ కేవలం బలాన్నివ్వడమే కాదు, వెంటనే కార్యాచరణకు కూడా దారితీసింది. రాముడి స్పందన ఎలా ఉందో చూడండి. ఆ ఆశను ఆయన ఒక దృఢమైన ప్రమాణంగా ఎలా మార్చేశాడో చూద్దాం. అప్పటివరకు ఉన్న దుఃఖం కాస్తా ఒక్కసారిగా సంకల్పంగా మారిపోయింది. రాముడు వెంటనే ఒక ప్రతిజ్ఞ చేశాడు. లంకపై దండెత్తి రావణుడికి తగిన శిక్ష వేసి సీతను సురక్షితంగా వెనక్కి తీసుకువస్తానని. రాముడి మాటలు వినగానే ఆ వానర సైన్యం గెలుపు నినాదాలతో హోరెత్తించింది. వాళ్లకిప్పుడు పూర్తి నమ్మకం వచ్చేసింది. తమ నాయకుడు రాముడు ముందుంటే విజయం తమదే అని. అందరూ ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా తయారయ్యారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాలి. సరైన సమయం వచ్చినప్పుడు అస్సలు ఆలస్యం చేయకూడదు. నిర్ణయం తీసుకోవాలి, ముందుకు సాగాలి. ఇక ఎదురుచూపుల్లేవు, ఇప్పుడు కార్యాచరణే. సరే, కిష్కింధలో పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కథను శత్రువుల కోట అయిన లంకకు తీసుకెళ్దాం. రాముడు వస్తున్నాడన్న వార్త అక్కడ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో చూద్దాం. లంకలో రావణుడు, హనుమంతుడు చేసిన విధ్వంసం, ఇప్పుడు రాముడి సైన్యం వస్తోందన్న వార్త విని కంగారుపడ్డాడు. వెంటనే తన సలహాదారులందర్నీ పిలిచి సమావేశం పెట్టాడు. రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న దానిపై చర్చ మొదలైంది. ఆ సభలో రెండు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు బయటపడ్డాయి. ఇది రావణుడి అహంకారానికి, అతని తమ్ముడైన విభీషణుడి వివేకానికి మధ్య పోరాటంలా మారింది. రావణుడు యుద్ధమే శరణ్యమంటుంటే విభీషణుడు మాత్రం శాంతితోనే పరిష్కారమని వాదించాడు. విభీషణుడికి రాబోయే ప్రమాదం స్పష్టంగా కనిపించింది. తన అన్నయ్య వెళ్తున్న దారి సర్వనాశనానికే దారితీస్తుందన్నది అతనికి బాగా తెలుసు. అందుకే ఆపాలని చాలా ప్రయత్నించాడు. కాని రావణుడి అహంకారం ముందు అతని మంచి మాటలు చెవికెక్కలేదు. ఇక్కడి నుంచే కథ ఒక ఊహించని కీలకమైన మలుపు తీసుకుంటుంది. లంకలో మొదలైన ఈ అంతర్గత కలహం ఒక శక్తివంతమైన కొత్త పొత్తుకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. అన్నయ్య తీరుతో విసిగిపోయిన విభీషణుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. మొదట శాంతికోసం ప్రాధేయపడ్డాడు. కాని రావణుడు వినలేదు. దాంతో ఎంతో బాధతో రహస్యంగా లంకను విడిచిపెట్టి నేరుగా రాముడి దగ్గరకొచ్చి ధర్మం వైపు నిలబడతానని తన విధేయతను ప్రకటించాడు. విభీషణుడు ఒట్టిచేతులతో రాలేదు. అతను రాముడికి ఒక అద్భుతమైన వరంలాంటివాడు. లంకకు సంబంధించిన రహస్యాలు, రావణుడి బలహీనతలు, ఇలాంటి కీలకమైన సమాచారమంతా అతని దగ్గర ఉంది. ఇది రాముడి సైన్యానికి చాలా పెద్ద బలం. ధర్మాత్ముడైన రాముడు
విభీషణుడిలోని నిజాయితీని ధర్మాన్ని వెంటనే గుర్తించాడు. అతన్ని ఎంతో ఆప్యాయంగా స్వాగతించి, యుద్ధం ముగిశాక లంకకు కాబోయే రాజు అతనే అని ప్రకటించి ఆ పొత్తును ఖాయం చేశాడు. ఈ ఘట్టంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. సత్యం, ధర్మం కోసం నిలబడటం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉండొచ్చు. విభీషణుడు తన రాజ్యాన్ని, బంధువులను వదులుకోవాల్సొచ్చింది. కానీ ఆ మార్గమే చివరికి శాంతిని, విజయాన్ని ఇస్తుంది. సరే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శత్రువు సొంత తమ్ముడే, వాళ్ల బలహీనతలన్నీ తెలిసినవాడే ఇప్పుడు రాముడి పక్షాన ఉన్నాడు. మరి రాముడి సైన్యం లంకకు చేరుకున్నప్పుడు ఏం జరగబోతోంది? ఈ ఇతిహాసంలోని తర్వాతి ఘట్టం ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతోందో ఆలోచించండి.